రిపోర్ట్స్. పశ్చిమాసియాలో యుద్ధ భేరీ. ఇరాన్పై అమెరికా దాడికి సిద్ధం. వాషింగ్టన్, టెహ్రాన్. మధ్యప్రాచ్యంలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులు అమెరికా స్థావరాలపై దాడులు చేయడంతో అమెరికా ఏ క్షణమైనా ఇరాన్పై ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిణామాలు. అమెరికా హెచ్చరిక. మా పౌరులపైన, సైనికులపైన దాడులు జరిగితే చూస్తూ ఊరుకోం. తగిన సమయంలో తగిన రీతిలో సమాధానం చెబుతాం అని వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. సైనిక మోహరింపు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి అమెరికా ఇప్పటికే తన యుద్ధ విమాన వాహక నౌకలను, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మరియు అత్యాధునిక యుద్ధ విమానాలను తరలించింది. ఇరాన్ సవాల్. అమెరికా గనుక తమ భూభాగంపై దాడికి దిగితే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా స్థావరాలన్నీ నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్ సైనిక నాయకత్వం హెచ్చరించింది. యుద్ధానికి ప్రధాన కారణాలు. 1. ప్రాక్సీ వార్. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు హౌతీలు, హిజ్బుల్లా ఎర్ర సముద్రంలో మరియు ఇతర ప్రాంతాల్లో అమెరికా ప్రయోజనాలపై దాడులు చేయడం. 2. అణు కార్యక్రమం. ఇరాన్ అణు నిల్వలను పెంచుకోవడంపై పాశ్చాత్య దేశాల ఆందోళన. 3. ఇజ్రాయెల్ అంశం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాలు అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ప్రపంచ దేశాల స్పందన. ఐక్యరాజ్యసమితి ఇరు దేశాలు సంయమనం పాటించాలని, మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు సృష్టించవద్దని కోరింది. చమురు ధరలు. యుద్ధం గనక సంభవిస్తే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముగింపు. ప్రస్తుతం అమెరికా తన మిత్రదేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇది కేవలం హెచ్చరికలతో ఆగిపోతుందా లేదా ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తుందా అన్నది వేచి చూడాలి.